హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇవాళ వచ్చే టాపిక్ ఏంటంటే మేము అన్నవరం వెళ్ళామన్నమాట. అన్నవరం ఎందుకు వెళ్ళాము అని అంటే మాది మ్యారేజ్ అయ్యి 6 సంవత్సరాలు అవుతుంది. దానివల్ల వ్రతం చేయించుకుందాం అని చెప్పి అనుకున్నాం. మా మ్యారేజ్కి అది వ్రతం చేయించుకుందాం అంటే అవ్వలేదు, అందుకని ఇప్పుడు చేయించుకుందాం, చాలా మంచి రోజులు అని చెప్పారని చెప్పి మేము వ్రతం చేయించుకోవడానికి వెళ్ళాం. మెట్ల ద్వారా ఎక్కాం అనమాట. ఎందుకంటే అందరూ బండ్లు వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పి, ఫస్ట్ టైం కదా అని చెప్పి మెట్ల ద్వారా ఎక్కాం అనమాట. కాళ్ళ నొప్పులు ఇలా రాళ్ళు పేర్చితే మనకు అనుకున్న ఒక కన్ఫర్మ్ జరుగుద్ది అంట. నేను ట్రై చేశాను, ఏమో దేవుడు దయ. మా చిట్టి సింగరేలు మాత్రం రాలేదు, ఎందుకంటే అలా వస్తే కొంచెం వ్రతం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి అలా చేస్తారని చెప్పి వాళ్ళని తీసుకురాలేదు. లాస్ట్కి అయితే మెట్లు ఎక్కడానికి అయితే ట్రై చేసాం, ఎక్కాము. కాళ్ళ నొప్పులు వచ్చినాయి అనమాట. ఎక్కాక కొంచెం పైకి ఎక్కాక మనకి దర్శనం టికెట్ ఇస్తారనమాట. అంటే 300,000 రూపీస్ 2,000 రూపీస్ ఉంటాయి టికెట్స్. మన స్తోమత ప్రకారంగా తీసుకోవచ్చు. తీసుకొని మేమైతే 300 తీసుకున్నాం అనమాట. మాకు అదే తృప్తి అనిపించింది. 300 టికెట్ తీసుకొని మనం వ్రతం చేసుకునే కాడికి వెళ్ళిపోతే ఇంకా ఆటోమేటిక్గా మొత్తం వ్రతం చేసే సామాగ్రి అన్నీ అతనే ఆలిస్తారనమాట. పంతులు గారు ఆలిస్తారు. కానీ నిజంగా అయితే కళ్యాణం చేశాక వాళ్ళు చెప్పే మంత్రాలు, వాళ్ళు చెప్పే కథలు అయితే సూపర్ ఉన్నాయి. అసలు వెళ్ళే బుర్రకి ఎక్కాయి నాకైతే. మీరు ఎవరైనా విజిట్ చేశారేమో అని చెప్పి నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే అది వ్రతం చేయించుకుంటే చాలా మంచిదంట, మనకు అనుకున్న కోరికలన్నీ జరుగుతాయని అన్నారు. సరే అని చెప్పి వెళ్ళాం మేము. వ్రతం చేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చే కొంచెం ప్రసాదం, అన్నవరం ప్రసాదం వ్రతం చేసి వాళ్ళే తినాలంట, అది స్పెషల్. ఎందుకంటే అలా తింటే వాళ్ళ మొక్కు కన్ఫామ్గా తీరుతుందని చెప్పారు. సరే అని చెప్పి మేమే తిన్నాం. అది ఎవరికి పెట్టకూడదంట. తిన్న తర్వాత వ్రతం చేసుకొని మేము ఇంటికి వచ్చేటప్పటికి కరెక్ట్గా అక్కడ 12 అయింది. ఎందుకంటే మేము మార్నింగ్ వెళ్ళాం, మార్నింగ్ 6 కల్లా బయలుదేరిపోయాము. అందుకే బేగా చేయించుకొని ఇంకా వచ్చేటప్పటికి 12 అయింది. చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ. మీరు ఎప్పుడైనా అన్నవరం వెళ్ళి వ్రతం చేయించుకున్నారో లేదో కామెంట్ చేయండి. మీరు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా అన్నవరంలో ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా? మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే అయితే బాయ్ బాయ్.